ఎక్కడ ఎంత దంచేస్తుంది మళ్ళీ నిన్న వర్షం వచ్చింది బాబు నాకు కూడా పంపించాలి. బాగున్నారా? కంగ్రాచులేషన్స్ అమ్మా. చాలా సంతోషం. ఈ పాపని ఎక్కడ చూసినట్టుంది? సౌదీలో చూశాను నేను. ఇదే ఎప్పుడు వచ్చావు? బంగారం ప్రార్థించారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, సకల ఆశీర్వాదాల మూల కారణభూతులా నీకు వందనాలు. సకల శుభములకు, సకలమైన మేళ్లకు, సకల ఆశీర్వాదాలకు ప్రభువా, మా ఆనందములకు మూలకర్త నీకు వందనాలు చూపిస్తాను. అద్భుతకరణమైన నీకు స్తోత్రం. కుమార్ జీవన్ బాబు కుటుంబాన్ని, జీవన్ ప్రసాద్ కుటుంబాన్ని అద్భుతంగా మీరు దీవించినారు. అనకాపల్లి పట్టణంలో మా తండ్రి గవర్నమెంట్ వారి ద్వారా ప్రమాణి కుమారుడికి సొంత గృహములను నిర్మించాలి. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆకాశం నుండి పరలోకం నుండి దేవుని చేత అనుగ్రహించబడితే తప్ప మనుషుడు ఏమీ సంపాదించలేని కదా అని యోహాను చెప్పిన వాడు సత్యం. మేము నమ్ముచున్న ఒప్పుకుంటున్నాం. మీరు అనుగ్రహించారు కనుకనే ఈ ఇల్లు జీవన్ ప్రసాద్ కుటుంబానికి కలిగింది. ఇది మీ దయ, నీ ఉచితమైన ప్రేమ, నీ మహాప్రేమ, నీ కృపావరంతో వందనాలు. ఈ గృహమును నీ మహిమార్థమే ప్రతిష్ఠిస్తున్నాం. ఈ గృహమును జీవించి నివసించి ఈ గృహము ద్వారా జీవన్ బాబు కుటుంబం అంతా కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశీర్వాద పర్వత శిఖరం మీకు సహాయం చేయండి. ఇంకనూ వారికి అనేకమైన చర స్థిరాస్తులు తెచ్చి ఆస్తికర్తలుగా చేయండి. ఈ గృహంలో మేము ప్రవేశించక ముందు మీరు ప్రవేశించండి నాయన. ఇల్లంతా ప్రతి చదరపు అంగుళము మేర మీ శిలువ రక్తముని విశ్వాసంతో ప్రోక్షించుకుంటున్నాం. ఇంట్లో ఉన్నటువంటి కాళ్ళ కింద ఉన్న నేల, పైన కప్పు, తల మీద కప్పు ఉన్న భాగం, చుట్టూ ప్రతి గదిలో ఉన్నటువంటి చుట్టూ గోడలు, కిటికీలు, తలుపులు, ద్వారబంధములు, గవాక్షములు, వెంటిలేటర్స్ కూడా మీ శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. ఈ ఇల్లు నిర్మాణంలో ఉపయోగించబడే ప్రతి చిన్న రేణువును మీ అగ్నితో కాల్చి పునీతపరచండి. ఇల్లు నీ పాద స్థలంగా మహిమపరచండి. ఈ కార్యం మొత్తం కూడా ఈ గృహము ద్వారా రక్షణలో నీ సత్యంలో వచ్చేందుకు సహాయం చేయండి. పరిశుద్ధ బ్రహ్మ, ఈ గృహంలో మేము ప్రవేశిస్తున్నాం. మాకంటే ముందు మీరు ప్రవేశించి ఇది మొదలుకొని మేమందరం మా పరమ నివాసములో చేరే నీ రెండవ రాకడలో మేము ఎత్తబడి మహిమ నివాసాల్లో చేరే శుభదినము దాకా ఈ గృహంలో మీరు నివసించి, పరిపాలించి, పోషించి మీ సేవోపకరణంగా అనేకాత్మ రక్షణ కొరికి గృహాన్ని వాడుకోవని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసు అనంత శక్తియుత దైవనామములు ఈ గృహమును నీ మహిమార్థం జీవన్ ప్రసాద్ బాబు కుటుంబ క్షేమము కొరకు ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీవు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దీవెనలు. దయచేసి మాస్టర్ జాషువా గారు ఈ
పడక గదిని విశ్రాంతి గదిని ప్రార్థన చేసి పని కట్టించి ప్రారంభిస్తాం. పరిశుద్ధులు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు జీవన్ బాబు లావణ్యమును మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా చక్కని నివాసయోగ్యమైనటువంటి ఈ గృహాన్ని మీరు పొందినట్లుగా మీరు చూపిన కొరకు వందనాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఈ బెడ్రూమ్లో విశ్రాంతి పొందుతున్నప్పుడల్లా ఈ దివ్య సాన్నిధ్యం వారితో నుంచి చక్కని సుఖమైన నిద్ర పరలోక సంబంధమైన దర్శనాలు అందించి మీ చిత్తం వారికి బోధించండి. మీ సాన్నిధ్యం వివేకవంతులను ప్రార్థిస్తున్నారు. బలమైన ప్రార్థన యోధుల విశ్వాసముల మీకు ఆయన ఫలించుకు కొమ్మగా లావణ్యమును దేవుని బాబును వారికి అనుగ్రహించినటువంటి మీ చిత్తానుసారంగా ఆశీర్వదించి మీ దాసులు పలికినట్లుగా ప్రభువాన్ని ఆయన ఇహవానికి సర్వ సమృద్ధి చేత దీవించమని తండ్రి కుమారుడు ఏక దేవుని ఏకనామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ బెడ్రూమ్ను నీ సేవార్థమై వారి విశ్రాంతి వరకు ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయనను స్తుతించుడి, ధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. వంటగదిలో నేను ప్రార్థన చేసి పొయ్యి వెలిగిస్తాను. ఈ పాలు గిన్నెలో పోయాల్సిందిగా మనవి. అదైన తర్వాత హాల్లో వెళ్ళి కొంత సమయం ప్రభువును స్తుతించి ఆరాధించిన తర్వాత ముగింపు ప్రార్థన పాస్టర్ కేపీఆర్ ప్రసాద్ గారు చేస్తారు. నేను ఆశీర్వచనం పంపుతాను. ఇంతతో ఈ గృహ ప్రతిష్ఠ మహోత్సవం ముగించుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సదాశివాదములకు మూల కారణభూతుడైన యేసయ్యా, జీవాహారమైన క్రీస్తునికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవాహారము నేనే, నన్ను తిరువాడు నా కొరకు జీవించుని చెప్పాను. అత్యంత దయామయుడానికి స్తోత్రం. మానవుడు జీవించడానికి ఆహారం తప్పనిసరి అవసరం, ఆవశ్యకత. తప్పనిసరిగా ఆహారం తినాలని నేను సృష్టికర్త మీరే నియమించారని స్తోత్రం. కనుక ఆహారం సిద్ధపరిచే ఈ గది అత్యంత ప్రాముఖ్యం. మా సర్వైవల్ కొరకు, ఈ గృహంలో ఉండే వారి యొక్క జీవనం కొరకు ఇది అత్యవసరం. కనుక ఈ గదిని ప్రత్యేకంగా నీ సాన్నిధ్యం నింపండి. వంట సంబంధించిన ఉపకరణాలు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రెగ్యులేటర్ కానీ, ఉపకరణాలు, పాత్రలు అన్నిటిని మీ భక్తపరుషంలో భద్రపరచండి. వంటకు సంబంధించిన, గ్యాస్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కానీ, ప్రమాదాలు కలగకూడదు. వేస్తున్నాములో మేము ఆ ప్రమాదాలు కలిగించే శక్తులన్నింటినీ బంధించుకుంటే పాత్రల్లో కానీ విసరగొట్టి ఇతరులకి సహాయం చేస్తున్నాం. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా వంట క్షేమంగా జరుగుతాయి. సహాయం క్షేమంగా జరగాలి. అంతేకాదు ఇక్కడ ఉండే పదార్థములను అత్యంత రుచికరమైనవిగా, అత్యంత ఆరోగ్యప్రదాయకమైన ఆహారముగా, మరి అక్షయమైనటువంటి ఆహారముగా నన్ను సహాయం చేయండి. ఎంతమంది వచ్చినా మరి 5 రొట్టెలు 2 చేపలు, వేల మంది ఆకలి తీర్చడానికి తృప్తిపరిచలేవు. అలాగే ఇక్కడ ఉండే పదార్థాలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ సరిపడినట్టుగా అందరూ ఎంజాయ్ చేసి బలవర్ధకంగా ఉన్నట్టు సహాయం చేయండి.
ఇదే మహిమను ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ వంట గదిని ప్రారంభిస్తూ వంట ప్రక్రియ ప్రారంభించడానికి పొయ్యి వెలిగించి పాల్గొన ప్రోమిస్తుండగా మీరే ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించడం యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థించేద్దాం. నా ప్రాణమయ హోమాను సమర్పించము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సమర్పించము. నా ప్రాణమయ హోమాను సమర్పించము, ఆయన చేసిన ఉపకారమును దేవుని వరకును, ఆయన దోషములను క్షమించువాడు, ఈ సంకటములన్నీ కుదుర్చువాడు, కరుణా కటాక్షములని కిరీటంగా ధరింపజేసేవాడు, సమాజంలోని ప్రాణాన్ని విమోచించే దేవుడు, పక్షిరాజీవనంలాగా ఎవరైనా కొత్తలు కూర్చున్నట్టు మేలుతోని హృదయాన్ని పూర్తిపరచాలి. యెహోవా నీతిని జరిగించుచు బాధింపబడిన వారికందరికీ న్యాయము తీర్చే దేవుడు కనుక ఆయన స్తోత్రిద్దాము. మనం నిర్మితమైనది ఆయనకు తెలిసి ఉన్నది. మన మంచి వారమని జ్ఞాపకం చేసుకొని మన తప్పులను క్షమిస్తూ ఎప్పటికప్పుడు కృపణిస్తూ ఈ మందిరికి తెచ్చిన యేసుని స్తుతించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మార్పు చెందని దేవానికి వందనాలు, మాటతో పని చేసేయానికి వందనాలు, మాట ఇచ్చి నెరవేర్చబట్టు దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్వంతని అగ్ని మేఘమైన స్తంభము సంచరింపలేదు, ఏడు చుట్టూ అగ్ని ప్రాకారములలో పొందడానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం ఆశీర్వాదం చేసుకొని మన కృపాశక్తి సంపూర్ణ పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభా యొక్క ఆయన ఉదయకాల సమయంలో స్త్రీలు ప్రేమించి ఇచ్చినటువంటి గృహం జరుగుతున్న వందనాలు చెల్లిస్తున్నాం. ఒక తండ్రి అడిగి ఊహించిన వాటి కంటే సర్వం చక్కగా చేసేటటువంటి దేవాలయం అయాకు తండ్రి. మీరు గృహప్రవేశ సందర్భంగా ఈ ప్రాంతానికి రాని తండ్రి ఈ తరం ప్రవక్తలను ఆయన తండ్రి ప్రభావం నడిపించి అయాకు తండ్రి నీవు చేయబోయే అద్భుత కార్యముల కొరకు ఆయన సాదృశ్యంగా అయాకు తండ్రి ప్రభా సత్యానికి స్తంభం ఆధారమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుని సంఘాల నిర్మాణకులను ఆయన తయారు చేసే స్థలముగా ఆయన తండ్రి దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. గొప్పగలిగినటువంటి దేవా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారు, గృహానికి వచ్చినటువంటి వారు అయా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను తెలుసుకొని ఈ తరంలో దేవుని సంకల్పానుసారమైనటువంటి సేవ తెలుసుకొని అయాగు తండ్రి ఆనాడు అప్పుల పిసిలాయన తండ్రి ఎలాగైతే అప్పుల్లో వంటి విద్వాంసులకు సైతము తేటగా దేవుని సంకల్పం తెలియపరిచి అయా సర్వశక్తి మందు ప్రతిష్ఠించబడిలాగా చేశారు. అయా గృహానికి వచ్చినటువంటి వారందరూ కూడా
అలా నాన్న సత్యమందు ప్రతిష్ఠింపడానికి మీ అద్భుత కార్యములు జరిగించండి. అలాగే తండ్రి ఈ గృహంలోనికి వచ్చిన వారు వెళ్ళిన వారు దిగులు పడడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా నీ దాసుడు చేసినటువంటి సమస్త ప్రార్థనలను నాని తండ్రి ప్రభా మీరు ఆమెనని సఫలపరిచి అయాగతండి గొప్ప దీవెనలు పొందుకున్నారు. అయాగతండి ముందున్న కార్యక్రమం అంతా నీ నామానికి ఆశీర్వాదకరంగా జరిగించండి. పాల్గొన్న ప్రతి ప్రియులను దీవించి ఆశీర్వదించండి. ప్రజలైన ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోక రక్షకుడు మనందరి కొరకు నిత్య మహిమ నివాసముల నిర్మాణకుడు బ్రహ్మాండ నిర్మాణకుడు పరిపాలకుడైన యేసునాథుని అనంత కృపయు ఆ మహిమ నివాసముల కొరకు మనల్ని భూమి మీద చెక్కుచు సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం, వ్యక్తిగత సహవాసం, నిరంతర సహవాసం చేయవచ్చిన నాకందరికీ భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా నూతన గృహమును దేవుని కృప చేత స్వతంత్రించుకొని దేవుని మార్గం దేవుని మహిమ కొరకు ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ గృహయజమాని జీవన ప్రసాద్ తన సత్యమని రావాలన్న వారి కుమారుడు వారి కుటుంబం అంతటికి సదాకాలము ఈ గృహములకు సహా తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకు జై, ప్రభు యేసు రక్తమునకు జై, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. హల్లెలూయా.